తిరుప్పావై 17వ పాసురం. அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்யும் எம்பெருமான் நந்த கோபாலாய இந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொயுந்தே குலவிளக்கே எம்பெருமாட்டிய சோதாய் அறிபுராய் அம்பர மூடரு தோங்கி உலகளந்தா உம்பர் கோமானே உறங்காதெழுந்திராய் செம்போர் கயல் அடிச்செல்வா பலதேவா ఉంబియుం నీయుం ఉరంగేలో రెంబావాయ్. మార్గశిర మాసం పవిత్ర ఉదయం ఆండాలమ్మవారు మరియు గోపికలు భగవంతుని నిద్ర నుంచి మేలుకొలుపుతూ మన అంతరంగాన్ని కూడా మేలుకొలుపుతూ ఉన్నారన్నమాట. ఈ పాసురంలో ముందుగా నందగోపాలుని స్తుతిస్తారు. ఏమని స్తుతిస్తారు అంటే వస్త్రం, నీరు, అలాగే ఆహారం ఇవన్నీ దానం చేస్తూ ధర్మ మార్గంలో జీవించిన మహానుభావుడు నందగోపాలుడు. అలాంటి ధర్మశీలి ఇంటిలో జన్మించిన శ్రీకృష్ణుడు మేల్కొంటే ధర్మం మళ్ళీ లోకంలో ప్రకాశిస్తుంది అనే భావం ఇందులో దాగుంది. తర్వాత ఆండాలమ్మవారు మరియు గోపికలు యశోదమ్మని పిలుస్తారు. ఆమె ఒడిలో నిద్రించిన చిన్నారి నిజానికి విశ్వాన్ని కొల్చిన పరమాత్మ. భగవంతుడు మనకు ఎంత దగ్గరగా ఉంటాడో తల్లి బిడ్డ అనుబంధం ద్వారా ఆండాలమ్మవారు మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. ఇక గోపికలు కృష్ణుణ్ణి ఈ విధంగా కోరుతూ ఉన్నారు. నీవు వామన రూపంలో 3 అడుగులతో లోకాన్ని కొలిచినవాడివి, దేవతలకే రాజైన పరమేశ్వరుడివి, ఇంతటి మహిమ కలవాడివి ఇంకా నిద్రలోనే ఉన్నావా అంటూ ఈ విధంగా స్వామిని మేల్కొలుపుతూ ఉన్నారు. ఈ పాసురంలో చివరగా బలరాముణ్ణి మేల్కొలుపుతారు. బలం, ధైర్యం, ధర్మానికి ప్రతీకైన బలరాముడు కృష్ణుడితో కలిసి లేచి భక్తుల వ్రతాన్ని పరిపూర్ణం చేయాలని ప్రార్థిస్తారు. ఈ పాసురం మనకిచ్చే గొప్ప సందేశం ఏంటంటే ధర్మం, దానం, అలాగే భక్తి ఇవి మన జీవితంలో వెలుగు నింపితే ప్రతిరోజు మార్గశిర మాసమే అనే ఒక గొప్ప సందేశం ఇచ్చారన్నమాట. భగవంతుడు మేల్కొనడం అంటే మనలోని ఆధ్యాత్మిక చైతన్యం మేల్కొనడం అని అర్థం. ఆండాళ్ తిరువడిగలే శరణం.